హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో 24 సెంటీమీటర్ హై యూజ్ చేసి మీకు గీ రైస్ చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూస్తామా ఒకసారి. మనం ఎప్పుడైనా ఫ్రీ హీట్ చేసినప్పుడు హైలోనే ఉండాలి ఫ్లేము. ఓకే, మనకు ఇది ఫ్రీ హీట్ అయిందండి. ఇప్పుడు నేను తీసి ఇలా లిడ్ ఇక్కడ కింద పెట్టే అవసరం ఇలా పెట్టేసుకోవచ్చు. గీ రైస్ కదా, నేను గీ వాడుతున్నానండి. బాగా వేడెక్కింది కాబట్టి హోల్ మసాలా దినుసులు, అలాగే మనకు తరిగి పెట్టిన ఉల్లిపాయ, జీడిపప్పు వేయడం మర్చిపోయానండి, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నామండి. ఇది పుదీనా ఆకు, తరిగిన కొత్తిమీర ఆకు, అది కూడా కొద్దిగా వేపేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. కొద్దిగా మనం రైస్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటామండి. ఇది మన టొమాటోను కొద్దిగా 3 పచ్చిమిరపకాయ చీల్చి పెట్టానండి, అది కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి రైస్కి సరిపడా. మనం 3 గ్లాసెస్ రైస్ పెట్టుకున్నాము. ఇది కొద్దిగా ఇలా మనం ఫ్రై చేసేసి వాటర్ యాడ్ చేసామేయండి. కొలిసిన వాటర్ కూడా పోసేస్తున్నాను. అంటే 1-1.5 కొలిసానండి. ఎందుకంటే మనం బాగా నానబెట్టేసాం బాస్మతి రైస్ కాబట్టి 1-1.5 వేస్తే చాలు అనమాట. నేను ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నానండి. అన్నీ సరిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను. ఇది మనకి 80 దాకా హైలో ఉంటుంది అనమాట. 80 రాగానే సిమ్ చేస్తాం. 98 వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేస్తాం అనమాట. మనకి 80 వచ్చినప్పుడు మన ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేయాలండి. అప్పుడు మనకి ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారా, మనకు 98 వచ్చేసిందండి. నేను ఇప్పుడు దీని మీద లాస్ట్లో 1 స్పూను నెయ్యి వేసేసి ఆపేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసామనుకోండి, మనం ఒక 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చి ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చాలా మంచిగా పొడి పొడిగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఓకే, నేను ఇందాక గీ రైస్ చేశాను కదా, చూడండి ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. వేడి వేడి గీ రైస్తో మనం చేసిన చికెన్ కర్రీ కూడా వేసుకుంటున్నాం. ఈ గీ రైస్ మనం ఏదైనా పన్నీరు కర్రీ, అలాగే ఇది నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేశాను కదా, మనకి ఇది 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి టేస్ట్ చూసేస్తాం. మీరు కూడా ఇలాగే ఏఎంసీలో కుక్ చేసి ఎంజాయ్ చేయండి. అట్టగాసంగా ఉన్నాయండి, చాలా బాగున్నది. మీరు కూడా ఇలాగే చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంత మంచి కుక్వేర్ని ఇచ్చిన ఏఎంసీ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీరు అందరు కూడా ఫ్రీ డెమో కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.